నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైం దగ్గర పడతా ఉన్నది. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళకు ధీటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి తోడు ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఒక బలమైన పోరాటం చేసిన ఆస్మా కూడా మరి కాసేపట్లో జూబ్లీహిల్స్లో అడుగుపెట్టబోతూ ఉంది. ఆమెకి ఇప్పటికే ఎలక్షన్ అధికారులు సింబల్ ఇచ్చినారు, సీరియల్ నెంబర్ ఇచ్చినారు. ఆమె మరి కాసేపట్లో జూబ్లీహిల్స్లో ప్రజల్ని ఓటు అడగబోతూ ఉన్నది. సో దానికంటే ముందు మన ఆఫీస్కి వచ్చింది, చిన్న ఇంటర్వ్యూ చేస్తారా అంటే ఇక్కడికి వచ్చినది. సో ఇంటర్వ్యూ తర్వాత పోయి జూబ్లీహిల్స్లో ప్రచారం చేయబోతూ ఉన్నది. మనతో పాటు ఆస్మా ఉన్నారు. నమస్తేరా. నమస్తే. సో మీకు గుర్తొచ్చినది, సింబల్ ఇచ్చినారు, సీరియల్ నెంబర్ ఇచ్చినారు, మరి కాసేపట్లో మీరు ప్రచారానికి వెళ్ళబోతూ ఉన్నారు. నమ్మకంగా ఉన్నారా? ఇంకా గెలుస్తాము, జూబ్లీహిల్స్ ప్రజలు అవకాశం కల్పిస్తారన్న ఒక బలమైన నమ్మకంతో మీరు ఉన్నారా? అవునన్న, ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నాము. చాలా నమ్మకం ఉంది. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత, నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత, అక్కడ మేము తిరిగిన వాతావరణంలో అంతా వాళ్ళతో మాట్లాడిన తీరు అన్ని గమనించినము. ఖచ్చితంగా నమ్మకం ఉంది. వాళ్ళంతా భయంలో బతుకుతున్నారు అంతే. ఓటు, ఆ భయాన్ని వీళ్ళు ఓటు ద్వారా క్యాచ్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఆ ఓటు అయితే భయానికి ఓట్లు పడవని నేను అనుకుంటున్నా. ఓకే. సో చాలా మంది అనుకున్నారు, మీరు నామినేషన్ వేసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే, సరే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కానీ, ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కానీ చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. తర్వాత ఎవడో ఒకడు పిలిచి కాంప్రమైజ్ చేసి అమ్ముడు పోతారన్న ప్రచారం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం మీ పైన కూడా ఏమో కూడా రేపు పొద్దుగాల ఎవడన్నా ఒకటి పైసలు ఇస్తే కాంప్రమైజ్ అయిపోతుంది, పోటీలో ఉండదని చాలామంది అనుకున్నారు. కామెంట్లలో కూడా మనం చూసినాము. ఇప్పుడు ఈ నామినేషన్ వేసిన తర్వాత ఎవరైనా పార్టీల వాళ్ళు ఆఫర్ చేయడం, కాంప్రమైజ్ కావాలి అని ఎవరన్నా మీకు రిక్వెస్ట్ చేసినారా? అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు అన్ని కూడా చేసినాయి. నువ్వు ఎందుకంటే ముస్లిం కదా, అమ్మాయి, నిరుద్యోగుల కోసం ఆల్రెడీ ఫైట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు కాంప్రమైజ్ అవ్వు, నువ్వు పోటీలో ఉండకు, విత్డ్రా చేసుకొని చాలా పార్టీలు, ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్ని కూడా కాంటాక్ట్ అయినాయి అన్నట్టు. కాకపోతే నేను అవ్వలేదు. నిరుద్యోగుల కోసం పోటీ చేస్తున్నప్పుడు మేమేందో చూపించాలనుకున్నాము. ఎందుకంటే మాకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఆ దానికి నిరసగానే ఇదంతా చేస్తున్నాము. ఇంత పోటీ పడి, ఇంత కష్టాలు పడి అక్కడ పోటీ చేసి అంత యాక్సెప్ట్ అయిన తర్వాత నేను ఎట్లా విత్డ్రా చేసుకోనని చెప్పిన. ఇది అస్మా ఒక్కతే ఇక్కడ ఉంది, కానీ అస్మా వెనకాల 33 లక్షల మంది నిరుద్యోగుల పరువుకు సంబంధించిన విషయం ఇది. కాబట్టి నేను విత్డ్రా చేసుకోనని చెప్పిన. ఓకే. మీతో పాటు చాలా మంది నామినేషన్ చేసారు. నాకు కూడా చాలా మంది నిరుద్యోగులు కాల్ చేసినారు. మేము కూడా అన్ని, అంటే ఎలక్షన్ అధికారులు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగినారో అవన్నీ మేము వాళ్ళకి అనుకూలంగానే ఇచ్చినాము, ఈ రిజెక్ట్ చేసినారని చాలామంది అంటున్నారు. సో అటువంటి తప్పిదం అంటే నిరుద్యోగులు మిస్టేక్ చేస్తారు, లేకపోతే ఎలక్షన్ అధికారులు కావాలనే బ్యాలెట్ పేపర్ రావద్దన్న ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్టు మీకు అనిపించిందా? అక్కడ మెజారిటీ ఇక్కడ నిరుద్యోగులు ప్లస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చాలా మంది ముందుకు వచ్చారు. రైతులు కానీ, ఇక్కడ నిరుద్యోగులు కానీ, ఇట్లా కొన్ని మాల సంఘాలు, ఇలా చాలా మంది వచ్చి వేల మంది వచ్చి వందల్లో నామినేషన్స్ వేసిర్రు. అక్కడ ఏం జరిగిందో తెలీదు, కానీ వాళ్ళు మ్యాండేటరీగా రీజన్ అయితే చూపిస్తున్నారు. ఆన్ రికార్డ్ ఉంటుంది, అది రీజన్ అయితే చూపిస్తున్నారు. మీరు ఈ తప్పిదం చేసిరు కాబట్టి మీకు రిజెక్ట్ అవుతుంది నామినేషన్ అని చెప్పేసి చూపించారు. అట్లా యాక్సెప్ట్ అయిన వాళ్ళవి కరెక్ట్ ఉన్నాయి అన్ని. మావి కూడా చూసినాం కదా, అన్ని కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళవి ఏదో ఒక బాక్స్ నిల్లు పెట్టడమో లేకపోతే ఎంటీ పెట్టడం వల్ల రిజెక్ట్ అయింది చాలా. అట్లా చాలా మంది రిజెక్ట్ అయిపోయారు. అవగాహన లేక, అది ఎట్లా ఫిల్ చేయాలో తెలియక అట్లా అయిపోయింది. మేము మామూలుగా మనం ఎగ్జామ్స్ రాసే తీరు వేరు, ఇక్కడ నామినేషన్ వేసే పద్ధతి వేరు అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ వేసిన నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. అది కొంచెం సరిగ్గా నింపక రిజెక్ట్ అయిపోయింది అన్నట్టు. ఏది కూడా ఎంటీ పెట్టొద్దు అక్కడ. ఖాళీ బాక్స్ పెట్టడం వల్ల ఒక్కటి ఖాళీ పెట్టినా వాళ్ళకి అవకాశం దొరికినట్టే కదా, వాంటెడ్లీ తీసేస్తారు. ఇక అందులో ఎలాంటి అవకాశం లేదు, వాళ్ళు చూయిస్తారు. మీరు ఈ బాక్స్ ఖాళీగా పెట్టారు కాబట్టి మేము చెప్పినాము, మేము మెన్షన్ చేసినాము, అయినప్పటికీ మీరు ఖాళీ పెట్టారు, అందుకే మేము రిజెక్ట్ చేసినాం అని చెప్తారు. అంటే కావాలని ఎలక్షన్ అధికారులు రిజెక్ట్ చేసే అవకాశం ఉందా? నాకే చాలా మంది కాల్ చేసినారు, కావాలని రిజెక్ట్ చేశారు, మేము అన్ని బాగానే ఇచ్చినాము డాక్యుమెంట్స్ అన్ని. అంటే అటువంటి సిచ్యువేషన్ మీకు అక్కడ ఏమైనా కనిపిస్తుందా? డాక్యుమెంట్స్ అన్ని మనం కరెక్టే ఇచ్చినప్పటికీ ఆ డాక్యుమెంట్స్ లో ఏముందో ఇక్కడ ఫిల్ చేయడం కూడా కరెక్ట్ చేయాలన్నట్టు. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా దాన్ని ఆసరాగా తీసుకొని, అవకాశంగా తీసుకొని రిజెక్ట్ చేసేస్తున్నారు. అంటే చాలా మందికి మన నిరుద్యోగుల తరపు నుంచి వచ్చినవి రిజెక్ట్ చేయాలనే ఉంటది. మరీ వెతికి తప్పులు వెతికి మరీ రిజెక్ట్ చేసిర్రు అన్నట్టు. తప్పులు దొరికితే కథం, ఇక వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. చిన్న మిస్టేక్ లేకుండా
ఒకవేళ ఫిల్ చేసింటే బాగుండే మనోళ్ళు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఒక డాట్ పెట్టకపోయినా ఒక కామా పెట్టకపోయినా తీసేసే పరిస్థితి ఉంది అక్కడ. ఓకే, ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తారు కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఉంటున్న ఓటర్స్ మీకు ఒక 10 మంది మీకు మద్దతు తెలపాలి. సో వాళ్ళ సిగ్నేచర్ తోటే మీకు నామినేషన్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ కాస్త రిస్క్ అనిపించలేదు, ఎందుకంటే ప్రధాన పార్టీలకేమో సో అక్కడ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళే ముంగడికి వచ్చి మేముంటాం అని చెప్తారు. ఈ ప్రాసెస్ లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? చాలా ఇబ్బంది అనిపించింది. అసలు సంతకాల కోసం అయితే ఒక 5 రోజులు తిరిగినాం మేము. ఎవరైనా సరే అక్కడ రౌడీ షీటర్స్ వీళ్ళంతా కాబట్టి కొంచెం ఉన్నారు, అట్లాంటి గ్యాంగ్ ఉన్నారు. వచ్చే వాళ్ళని కూడా భయపెట్టిరు, మీరు ఎందుకు సంతకాలు చేస్తున్నారు అని. నా ఫస్ట్ ఫామ్ అట్లే రిజెక్ట్ అయిపోయింది. ఆ 10 మందిని భయపెట్టి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిరు, అది రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వేరే 10 మెంబర్స్ ని చూసుకోవాల్సి వచ్చింది. చక్కగా పోయి వాళ్ళకి మా కష్టాలు చెప్పుకున్నాము, మేము నిరుద్యోగులము, ఈ కండిషన్స్ మీద మేము ఇట్లా ఈ సమస్యల పైన మేము ఇటు వస్తున్నాము, ఇక్కడ మీకు కూడా సమస్యలే ఉన్నాయి, ఈ రోడ్లు చక్కగా లేవు, అసలు ఒక ఆటో వస్తే ఎందుకు వచ్చినానా అని తలగొట్టుకునే పరిస్థితి ఉంది, ఒక వెహికల్ రాలేని పరిస్థితి, మీరు కూడా ఇట్లా పైన చూసుకుంటా నడిచే పరిస్థితి కూడా అక్కడ లేదు, కింద రోడ్నే చూసుకుంటూ ఏది తగులుతుందో అన్నంత పరిస్థితి ఉంది అక్కడ. అదంతా వాళ్ళతో మాట్లాడి ఒక డే మొత్తం మాట్లాడితే నెక్స్ట్ డే వాళ్ళు ఒప్పుకున్నారు, సరే మేము ముందు ఉంటాము, మీరు నిరుద్యోగులు కాబట్టి మీ సమస్యలు చాలా ఉన్నాయి, మేము మీకు సపోర్ట్ చేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మళ్ళీ 10 మెంబర్స్ వచ్చిర్రు అన్నట్టు. అయితే ఆ వచ్చిన 10 మెంబర్స్ కూడా మేము వీళ్ళకి విట్నెస్ అన్నట్టు వచ్చిర్రు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వస్తే అక్కడ కూడా నవీన్ యాదవ్ అన్నని చూసి భయపడి వెళ్ళిపోయారు. భయపడి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అన్న, కొంచెం మీరు ఉండాలి కదా ఒక 4 మెంబర్స్ అని అంటే, లేదు ఆయన ఉన్నారు అక్కడ అందుకే భయపడి వచ్చేసినాం అని చెప్పేసి అన్నారు. అట్లా నడుస్తుంది మొత్తానికైతే. వాళ్ళైతే వాళ్ళ ఐడీస్ అన్నీ కూడా ఇచ్చేసారు, అదైతే సంతోషం. ఓకే, ఇప్పుడు నేను అన్నట్టు ప్రధాన పార్టీలకు క్యాడర్ ఉంటుంది, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటుంది, పైసలు ఉంటాయి, అధికార పార్టీకి అధికార బలం ఉంటుంది, 10 ఏళ్ళు అధికారం చూసిన బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు కూడా పైసా బలం ఉంటుంది, సెంట్రల్లో అధికారం ఉన్న బీజేపీకి వాళ్ళకి పైసా బలం వాళ్ళకు ఉన్నది. సో ఈ క్రమంలో ఎందుకు ఈ పోటీలో నేను ఎందుకు ఉండాలి, నువ్వు డాక్యుమెంట్స్ కోసం అటు మహబూబ్నగర్ సైడ్ బస్సులో వెళ్ళడము, తర్వాత ఇక్కడ రిజెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళడం డాక్యుమెంట్స్ కోసం, ఇదంతా కాస్త ఇబ్బంది అనిపిస్తున్న నేపథ్యంలో ఎందుకులే పోటీ అన్న ఆలోచన నీలో రాలేదా? చాలా ఇబ్బంది, ఎందుకంటే ఒక ఎంఆర్ఓ, తహసీల్దారు, ఒక డిప్యూటీ కలెక్టర్ సంతకం మనకు అవసరం ఉంటుంది, ఈఆర్ఓ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఎలక్ట్రోల్లో. అయితే మన కలెక్టరేట్లో ఒక సంతకం కోసము 2 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ కింది స్థాయి వాళ్ళు మన సమస్యను అర్థం చేసుకున్నారు కాబట్టి అక్కడ ఈజీ అయిపోయింది. కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో నాకు ఒక రోజంతా పట్టింది. ఎంత అంటే నేను ఇక్కడ మనిషినే, ఈ ఊరే, ఈ మండలే అని చెప్తే ఓటర్ లిస్ట్ తీసుకురా అంటారు. ఓటర్ లిస్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ ఫుల్ డీటెయిల్స్ తీసుకురా అంటారు. కావాలని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అంటే సామాన్యుడు పోటీ చేయొద్దు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరు కూడా పోటీలో ఉండొద్దు, ఇట్లా అష్ట విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళే పోటీలో నుంచి తప్పుకుంటారని ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఇక్కడనే కాదు, ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి ఇవన్నీ అవసరమైనది, నాన్ లోకల్ సర్టిఫికేట్ ఇవన్నీ అవసరమవుతాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎక్కువ ఇవి తీసుకోరు ఎవరు, ఎలక్షన్ లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకే ఎస్పెషల్ గా ఇవ్వాల్సి వస్తుంది. మన ఓటర్ ఐడి ఇచ్చిన తర్వాత, మన ఆధారు అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ అభ్యర్థి అని గ్యారంటీ ఏంది అంటారు. మన ఊరు నుంచి ఆర్ఓ అందరు వచ్చి సంతకాలు పెట్టేసి వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ ఇస్తారు. అది కూడా టైం అయిపోయినాక ఇస్తారు. టైం అయిపోయినాక ఇస్తే అక్కడ కలెక్టరేట్ లో ఉండొద్దా అందరు ఆఫీస్ లో? మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినాము. నెక్స్ట్ డే వెళ్ళి అక్కడ చూస్తే మొత్తం వెయిటింగే. అట్లా అష్ట కష్టాలు పడితే తీసుకొని వచ్చినాము. ఆ ఒక్క సర్టిఫికేటే మ్యాండేటరీ అన్నట్టు మనం అక్కడ ఓటర్స్ అని చెప్పేసి. అది కూడా కరెక్ట్ ఉండాలి, సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ కరెక్ట్ ఉండాలి, లేకపోతే రిజెక్ట్. అట్లా చాలా మంది ఆ సర్టిఫికేట్ వల్లనే రిజెక్ట్ అయిపోయారు. జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో చాలా ఉప ఎన్నికలు చూసినా, చాలా ఎలక్షన్స్ కూడా చూసినా, మీరు కూడా చూసే ఉంటారు. సో నామినేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, గుర్తొచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు సైలెంట్ అయిపోతారు. అంటే నేను పోటీ చేయడం ద్వారా, నేను ఓట్లు చీల్చడం ద్వారా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, ఎవరైనా పార్టీ ఓడు మనకు కాంటాక్ట్ అయినప్పుడు మనం సైలెంట్ అయిపోతాము. సో అటువంటి సిచ్యువేషన్ కూడా మీకు రిపీట్ అయ్యే అవకాశం, ఎందుకంటే మీరు ముస్లిం ఒక బిడ్డగా మీరు అక్కడ పోటీలో ఉంటారు కాబట్టి. లేకపోతే కాంగ్రెస్ అయినో, లేకపోతే బీజేపీ అయినో, బీఆర్ఎస్ పార్టీ అయినో, అస్మా నువ్వు సైలెంట్గా ఉండు, నీకు నామినేషన్ యాక్సెప్ట్ చేసినారు, నీకు గుర్తొచ్చింది, నువ్వు సైలెంట్గా ఉండడం, నువ్వు ప్రచారం చేయకపోవడం వల్ల నీ ఓట్ బ్యాంక్ నాకు పడే అవకాశం ఉంటుందని చెప్పి అట్లా కూడా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం కనుక ప్రధాన పార్టీలు చేస్తే
ఆస్మా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుందా? కాంప్రమైజ్ ఎట్లయితే అవి అంతా ఉంటే విడ్రానే చేసుకుందును కదా, విడ్రా చేసుకోను, కాంప్రమైజ్ అవ్వను. ఈ రోజు నుంచి రంగంలోకి దిగబోతున్నాం అందరము. ఈ రోజు దాకా ఎందుకు ఆగినాము? మాకు సీరియల్ నంబర్ కావాలి. నిన్ననే సీరియల్ నంబర్ వచ్చింది. సీరియల్ నంబరు మేము కూడా ఏజెంట్లను చూసుకోవాలి, అక్కడ మాకు ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో చూసుకోవాలి. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, బీసీ బిడ్డలు కూడా అందరు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. మేము నిరుద్యోగులుగా వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా నచ్చింది నాకు. వాళ్ళే ఫోన్లు చేసి మీరు ఎప్పుడు ప్రచారానికి వస్తారో చెప్పండి, మేము కూడా మీతో పాటు కలిసి తిరుగుతామని చెప్పేసి అంత సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారన్న ధైర్యంతోనే మేము ఈరోజు ప్రచారానికి వెళ్తున్నాము. ఏ పార్టీతో కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇది నా ఒక్కన్న దాని నిర్ణయం కాదు, యావత్ తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరి నిర్ణయం. కాబట్టి వాళ్ళ పరుగుని తీసుకెళ్లి ఒక పార్టీ కాళ్ళ దగ్గర నేను పెట్టదలుచుకోలేదు. ఓకే, సో ఇప్పటి వరకు ఈ నామినేషన్ ప్రక్రియ వరకు కొంత పైసా ఖర్చు అయి ఉంటుంది మీకు. నిరుద్యోగుల పైసతోటే ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టుకుంటూ పోయినారు, లేకపోతే ఎవరన్నా బ్యాక్ ఎండ్ నుంచి మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు? 100% నిరుద్యోగుల పైసతోనే. నామినేషన్స్ ఒకరు ఇచ్చారు, ఇట్లా చిన్న చిన్నవి ఉంటే వాళ్ళే చూసుకుంటారు. పెట్రోల్ కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకొని మరీ వస్తున్నారు. వాళ్ళే టిఫిన్లు కట్టుకొచ్చి మధ్యాహ్నం తినేసి మరీ వెళ్తున్నారు. ఇప్పటిదాకైతే డే మొత్తం తిరగలేదు, హాఫ్ డే తిరిగినాం అన్నట్టు జూబ్లీ హిల్స్ లో. ఈ రోజు నుంచి డే మొత్తం తిరగాలని ఫిక్స్ అయినాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలన పట్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాస్తవాలు మాట్లాడుకుంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ వద్దనుకున్నాం, ఆ పార్టీ ఇబ్బందుల వల్ల కూడా ఆ పార్టీని అధికారికంగా దూరం చేసినాము. ఇప్పుడు ఈ పార్టీతోటి సంబంధం లేని మేధావులు చాలామంది ఉన్నారు కదా. ఒక నిరుద్యోగి తల్లిదండ్రులు లేని ఆస్మా బరిలో ఉంటే ఎందుకు పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ దొరకట్లేదు? ఈ మేధావుల నుంచి కావచ్చు, చాలామంది చెప్తారు మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, ప్రజల మేలు కోసం మేమే వస్తాం, చాలామంది మేధావులు మాట్లాడతారు కదా, వాళ్ళ నుంచి ఏమన్నా మీకు సపోర్ట్ దొరుకుతా ఉందా? నాకు కూడా అదే అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఇండిపెండెంట్ నిరుద్యోగులము, మేము ఎవరి మద్దతు అయినా తీసుకుంటాము, ప్రతిపక్షాల మద్దతు తీసుకుంటాము. అవసరం ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు సపోర్ట్ చేయట్లే. వీళ్ళు ఎందుకు అంటే మేము గట్టి పోటీ అని వాళ్ళు భావిస్తున్నారు. అమ్మ వీళ్ళు మాకు పోటీ, మేము మద్దతు ఇస్తే ఇంకెక్కడ వీళ్ళు గట్టిగా అయిపోతారు, వీళ్ళు ఎక్కడ గెలుస్తారు, వీళ్ళు గెలిస్తే ఇంకా మా మాట ఎందుకుంటారు. ఎటు తిరిగి ప్రజలు వీళ్ళ గుప్పెట్లో ఉండాలి, ప్రజలు వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి, వీళ్ళు చెప్పిందే చేయాలి, చేసిందే చూడాలన్నట్టు. అట్లా ఉండేటోళ్ళనైతే, బానిసలుగా ఉండేటోళ్ళనైతే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మాలాగా చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తే ఇక పాలన మొత్తం మాకు తెలుసు, అట్లాంటప్పుడు వీళ్ళు దోచుకోవడం ఎట్లా సాధ్యపడుతుంది? అందుకే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది. అందుకే ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే మద్దతు ఇవ్వట్లేదు. స్వచ్ఛందంగా మేము అడిగినాం కూడా, ప్రతిపక్షాలు కూడా మీరు కూడా మద్దతు ఇవ్వండి మాకు, మేము నిరుద్యోగులమే కదా అని అంటే సరే ఇస్తాం అన్నారు. కానీ ఇప్పటిదాకైతే ఎక్కడ ప్రకటన చేయలేదు. ఓకే, ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్ళబోతా ఉన్నారు. మీరు ప్రచారం చేయడం వల్ల ప్రధాన పార్టీలకు ఇబ్బంది అనిపిస్తే అవసరమైతే అటాక్ చేస్తారు, బెదిరిస్తారు. ప్రచారం చేసుకోకుండా నీతోటి ఎవరైతే తిరుగుతూ ఉంటారో ఓ 10 మంది 15 మంది నిరుద్యోగులు వస్తే ఆస్మతోటి తిరిగితే మిమ్మల్ని బతకనివ్వము, మీ పైన అటాక్ చేస్తాము, మీ కుటుంబ సభ్యులను బెదిరిస్తాము, ఇటువంటి బెదిరింపులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మా నిరుద్యోగులు అన్ని ఆలోచించే రంగంలోకి దిగినారా? అవును. ఇంకొకటి మీరు చెప్పింది వాస్తవమే, బెదిరింపులు వస్తాయని మీరు అనుకుంటున్నారు, ఆల్రెడీ వచ్చినాయి. మేము నిరుద్యోగులం అందరం కలిసి, ఇది ఇప్పటి మాట కాదు, నామినేషన్ వేయాలి అనుకున్నది ఒక 6 నెలల కింద నుంచి. ఎప్పుడైతే మాగంటి గోపీనాథం మరణం అయిపోయిందో, అకాల మరణం అయిపోయిన తర్వాత అప్పుడే మేము ఫిక్స్ అయినాం. జూలైలోనే మేము ఒక సభ పెట్టుకున్నప్పుడు ఇందిరా పార్కులో అక్కడే అనౌన్స్ చేసినాము, ఇట్లా ఎన్నికల్లో పోటీ చేస్తాం రాబోయే ఎన్నికల్లో అని అందరం కూడా చెప్పినాము. నేను జూబ్లీ హిల్స్ లో చేస్తాను నేను చెప్పిన, లోకల్ ఎలక్షన్స్ లో చేస్తానని మా మిగతా నిరుద్యోగులు చెప్పారు. అట్లా అందరం కూడా మాట్లాడుకొని ఇట్లా చేద్దామని ఫిక్స్ అయినాం. అయిన తర్వాత అందరు కూడా చివరి వరకు నాకే సపోర్ట్గా ఉన్నారు. నువ్వే నిలబడు, ఎందుకంటే అమ్మాయివి, నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు ఉండు అని చెప్పేసి నాకు సపోర్ట్ చేసిరు. సడన్ గా ఏమైందో తెలియదు. ఒక రోజు అందరూ కొంతమంది పేర్లు ఎందుకు గానీ వాళ్ళు తాగి ఫోన్ చేయడము, నైట్ టైం 11:30, 12 అవుతుంది, ఆ టైంలో ఫోన్ చేసి నవీన్ అన్న నిన్ను చంపేయడానికి ఇట్లా 8 మందిని పెట్టిండు, నువ్వు ప్రచారానికి వెళ్ళగానే నిన్ను వేసేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడిరు తాగి. వీళ్ళు తాగి వాగిర్రా లేకపోతే నవీన్ అన్న నిజంగా టేపిరా నాకు తెలీదు, ఎందుకంటే నేనేం వినలేదు నవీన్ అన్న చెప్పింది, నేను అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే ఒక మనిషిని చంపి ఆయన అధికారంలో ఉండేంత ఉందని నేను కూడా అనుకోవట్లేదు. మరి వీళ్ళేమన్నా నన్ను భయపెట్టే ప్రయత్నాలు చేసిరా ఏదో కూడా నాకు తెలీదు. మళ్ళీ ఏమైందంటే ఎవరైతే నాకు నా వెనకాల సపోర్ట్ గా ఉండి నిన్ను ఖచ్చితంగా మేమే దగ్గరుండి మేము ప్రచారంలో పాల్గొంటాం అన్న వాళ్ళే వచ్చి నామినేషన్స్ వేసిరు.
వాళ్ళే వచ్చి నామినేషన్స్ వేసారు. ఎందుకు ఇట్లా? సరే అదేదో మీరు ఫస్టే చెప్పింటే మీకే సపోర్ట్ చేద్దాం కదా అంటే, మరి ఏదో అప్పటిదాకా కలిసి తిరిగిన మేము సడన్ గా వర్గాలు అయిపోయి నేను నామినేషన్ వేస్తున్నా అని సడన్ గా డివైడ్ అయిపోయారు. నెక్స్ట్ డేనే వీడియో చేసి రిలీజ్ చేశారు. ఏమైందో నాకు అర్థం కాలేదు. సరే వాళ్ళకే సపోర్ట్ చేద్దామని మళ్ళీ కూడా అనుకున్నాం అందరం, ఒక్కరే ఉంటే బాగుంటుంది అందరం అనుకున్నదే కదా, మళ్ళీ లోకల్ ఎలక్షన్స్లో అందరు ఉంటారు అంటే, లేదు ఒక 300 మెంబర్స్ వేద్దామని చెప్పేసి మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్నాం. సరే 300 మెంబర్స్ అయితే 300 మెంబర్స్ వేద్దామని చెప్పేసి మళ్ళీ అనుకొని అందరం కూడా సర్టిఫికేట్స్ కోసం జిల్లాలకు వెళ్ళిపోయినాం. అందులో ఎవరెవరైతే తెచ్చుకొని నామినేషన్స్ వేసారో అందులో కొందరు యాక్సెప్ట్ అయినాయి, మిగతా మోస్ట్లీ 99% రిజెక్ట్ అయినాయి. ఓకే, ఇప్పుడు ప్రచారం చేయకముందే మీకు ఆల్రెడీ బెదిరింపు కాల్స్ వచ్చినాయి, తాగి కాల్ చేసి చంపేస్తామన్న మాట అన్నారని మీరు అంటా ఉన్నారు. మీరు ప్రచారం చేస్తే ఒక్కసారి కూడా కాదన్న, ఇంకొకసారి ఏమైందంటే మొన్న రీసెంట్గా ప్రతి పార్టీ బీఫామ్ ఇస్తుంది, అట్లా నాకు కూడా నిరుద్యోగుల నుంచి బీఫామ్ కావాలని చెప్పేసి నేను కొత్తగా ప్లాన్ చేసిన. నిరుద్యోగుల నుంచి బీఫామ్ ఇస్తున్నట్టు ఒక లెటర్ రాసి మీరందరూ సంతకాలు చేసి ఇవ్వండి అంటే చాలా మంది నిరుద్యోగులు కూడా ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిర్రు. అందరినీ ఇన్వైట్ చేసినాం. ఆ రోజు ఇన్వైట్ చేస్తే దానికంటే ముందు రోజు మళ్ళీ సేమ్ టైం మళ్ళీ 12-12:30 ఆ టైంకి మళ్ళీ తాగేసి ఫోన్ చేసి వాళ్ళు నాకు దగ్గర ఉండే వాళ్ళే, మళ్ళీ దూరం కూడా కాదు వాళ్ళే ఫోన్ చేసి రేపు నీ మీద పెద్ద నింద రాబోతుంది, నేను మొత్తం ఇది చేస్తాం అది చేస్తాం అంటే నాకు అర్థం కాలే. నేను కూడా అమ్మాయినే, నాకు ఉంటది కదా భయం, ఏంది వీళ్ళు నన్ను సాటి నిరుద్యోగులే నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా, వీళ్ళ కోసమే కదా నిలబడుతున్నది, లేకపోతే నేనున్న లైఫ్కి నాకు అవసరం ఏముంది, ఇంకో సంవత్సరం కూర్చొని చదువుకుంటా, నేను అప్పో సప్పో చేసి చదువుకుంటా, వీళ్ళ కోసం ఇన్ని ఉద్యమాలు చేసి ఇంత డేర్ చేస్తుంటే వీళ్ళే నన్ను ఇట్లా భయపెడుతుర్రేంది అని చెప్పేసి నేను ఫీల్ అయినా కొంచెం. అయిన తర్వాత ఇంకా నా పక్కన ఉండే ఇందిరా వీళ్ళంతా కూడా విన్నరు, వాళ్ళు ఫోన్ చేసింది, ఇక ఫోన్ తీసుకొని మాట్లాడారు. మీరు ఏం చేయాలనుకుంటారు అంటే, ఏం లేదు నువ్వు మాకు సపోర్ట్ చేయాలి, లేదంటే ఆ అమ్మాయిని ఎంఐఎం అని చెప్పేసి మేము బ్లేమ్ చేస్తాం అన్నారు. ఎంఐఎం చెప్పి బ్లేమ్ చేస్తామన్నారు. అంటే సరే చేయండి, మీరు ఏం చేస్తారో చేయండి, మీరు ఏం చేసినా అమ్మాయి వెనకాల మొత్తం నిరుద్యోగులం ఉన్నాము, మీ 10 మందితోనో అయ్యేది ఏం కాదు, మీరు చేయండి అని చెప్పేసి చెప్పేసినాం ఇక క్లియర్ గా. అట్లా కూడా భయపెట్టిరు అన్నట్టు. ఒక 2 సార్లు అయితే ఏమో అనుకోవచ్చు, ప్రతిసారి ఎట్లాగో నన్ను కావాలని బ్లేమ్ చేయాలనుకోవడము, ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం, పోటీలోంచి తప్పిపించాలనుకోవడము, ఇట్లా మాక్సిమం నాకు తెలిసి ఉండొచ్చు. పార్టీల సపోర్ట్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు చెప్పడం వల్లనే వీళ్ళు రెచ్చిపోయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా, ఈ ఎవ్వరు పోటీ చేసినా, నేనే పోటీ చేసినా, నువ్వే పోటీ చేసినా నిరుద్యోగుల కోసమే, నిరుద్యోగుల వల్లనే మనం ఇదైతున్నాము. నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటే ఎవరైనా ముందుకు రావచ్చు, కానీ ముందుకొచ్చే వాళ్ళని, నిజాయితీగా ముందుకొచ్చే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఎట్లయినా తప్పిపించాలి, సైడ్ చేయాలని చెప్తే ఇదేమనుకున్నట్టు, ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఉండొచ్చు వాళ్ళ వెనక. మీరు క్లారిటీలో ఉన్నారా? రేపొద్దు వాళ్ళు అవసరమైతే దాడులు చేస్తారు, ప్రచారం చేసుకోకుండా అడ్డంకులు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అంటే, మీకు ఆ సిచ్యువేషన్ ఏర్పడబోతుందన్న ఆలోచనతోటి డిసైడ్ అయి ఉన్నారా ధైర్యంగా? ఖచ్చితంగా నా వెనకాల ఉండే వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యే ఉన్నారు, ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, జరగవనే అవకాశమే లేదు. మేము నిరుద్యోగులం, ఎందుకంటే ఒక సభ పెట్టుకుంటేనే శత విధాల ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అలాంటిది ఇప్పుడు ఓవరాల్ గా తెలంగాణ మొత్తం చూస్తారు, జూబ్లీ హిల్స్ వైపు తెలంగాణ మొత్తం, తెలుగు రాష్ట్రాలు మొత్తం చూస్తాయి. అట్లాంటప్పుడు మా మీద దాడులు ఎట్లా జరగవు? ఖచ్చితంగా జరుగుతాయి. ఇన్ని రోజులు ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థనే, ఇప్పుడు గవర్నమెంట్, ప్రతిపక్షాలు అందరి కళ్ళు మా పైనే ఉంటాయి. అట్లాంటప్పుడు ఎవరు ఎక్కడ దాడి చేసేది తెలియదు మాకు. ఓకే, ఇప్పుడు మీ గుర్తు టార్చ్ లైట్ గుర్తు, సీరియల్ నెంబర్ 33. ఇప్పుడు 33 అంటే ఇబ్బంది అవుతుంది కదా, అంటే బ్యాలెట్ మీన్స్ ఈవీఎం మిషన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఆ మెయిన్ సింబల్స్ ప్రధాన పార్టీల గుర్తులే కనిపిస్తాయి. అంటే అంత కిందికి వెళ్ళి జూబ్లీహిల్స్ ప్రజలు చూసి 33 నెంబర్ వెతికి మరి టార్చ్ లైట్ గుర్తు మీద ఓటేస్తారు మీరు అనుకుంటా ఉన్నారా? అట్లా అంటే ఏ పార్టీలో లేనప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న గారు కూడా వాళ్ళది కూడా సీరియల్ నెంబర్ 33 అన్నట్టే నాకు గుర్తుంది, కానీ స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయారు వాళ్ళు. మరి అట్లా అనుకుంటే ఆయనకు అన్ని ఓట్లు రావు కదా. ఇక్కడ క్యాండిడేట్ అలాగే ఆయన చేసిన ఎఫర్టే ఇంపార్టెంట్, ఆయన ఎంత పోరాడుతున్నారు అనేదే ఇంపార్టెంట్. అక్కడ సీరియల్ నెంబర్ ఎంత అదంతా కాదు, మేము ఉంటాం, మమ్మల్ని గుర్తిస్తారు, మా పేరు తెలుసు, మా మొహాలు తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు వెతుకుతారు. నిజంగా స్వచ్ఛందంగా మాకు ఓట్ వేయాలనుకునే వాళ్ళు ఆ సీరియల్ నెంబర్ ఎంత అని చూడరు, ఖచ్చితంగా పోయి వీళ్ళకే ఓట్ వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఓట్లు మాకే వస్తాయి. సేమ్ సింబల్ కూడా ఇట్లే ఉంటుంది, సేమ్ ఇట్లే ఉంటది, సేమ్ ఇట్లే ఉంటది. ఓకే, టార్చ్, బ్యాటరీ టార్చ్. ఓకే, ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు కూడా వాళ్ళు ఇచ్చారు. ఐడి కార్డు, సో కంపల్సరీ ఐడి కార్డు ఉండాలా? కంపల్సరీ ఉండాలి ఇది. అండ్ నాకు ఒక ఏజెంట్ ఉంటారు, ఆ ఏజెంట్ కి కూడా కార్డు ఉంటది.
ఓకే మేమిద్దరం తప్ప ఇంకా ఎలక్షన్ కి సంబంధించి ఎవరు కూడా టచ్ చేయడానికి ఉండదు ఓకే మాకు సంబంధించి ఏదైనా. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆస్మకు ఓటేయాలంటే మీరు ప్రధాన పార్టీలని మీతో పాటు పోటీ చేస్తూ ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు బెటర్ కాదు నేను బెటర్ అని అడిగినప్పుడే మీకు ఓటేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎట్లా మీరు బ్లేమ్ మీన్స్ ఎట్లా టార్గెట్ చేయబోతా ఉన్నారు జూబ్లీ హిల్స్లో? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రధాన పార్టీలు 3 ఇక్కడ మనకి టార్గెట్, కానీ ఇక్కడ వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థుల శాతం ఎక్కువ ఉంది. వీళ్ళందరూ కూడా ఏదో ఒక సమస్య పైన ఇక్కడ నామినేషన్ వేసిన వాళ్ళే, వాళ్ళు కూడా మాతో పాటు సమానమే. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం ఎంత చూయించుకొని మన నిజాయితీ ఎంత ప్రూవ్ చేసుకుంటే మనకు అంత ఓట్లు వస్తాయి, అంతే తప్ప నేను వాళ్ళని అయితే ఏమనలేను. ఇండిపెండెంట్ వాళ్ళు నాలాగా నష్టపోయిన అభ్యర్థులే. కానీ ఇక్కడ ప్రధాన పార్టీలే దొంగలు. దయచేసి ఆ 3 నంబర్లను మర్చిపోవాలి ప్రజలు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎలిమినేటిగా అసలు వాటి జోలికే పోవద్దని చెప్తాను నేనైతే ఓటర్లకి. అసలు మీ చేతులు 1, 2, 3 అనే సంఖ్య దగ్గరకే పోవద్దు. ఓకే, ఇప్పుడు వాళ్ళు పోవద్దంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు అని జూబ్లీ హిల్స్ ప్రజలు అడిగినప్పుడు ఏం చెప్తారు ఒక నిరుద్యోగిగా? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు అంటే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి లేవు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. ఇంకా నిజం చెప్పాలంటే మహిళలకి 2500 అన్నారు. ఒక ఫ్రీ బస్సు తప్ప వాళ్ళు చెప్పిన మాటల్లో ఏదన్నా జరుగుతున్నాయా, పథకాలు ఏమన్నా అమలు అవుతున్నాయా తెలంగాణలో వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటది, ఆ కుటుంబంలో అందరికి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల ప్రకారం ప్రతి ఇంట్లో 6 గ్యారంటీలు అమలు అవ్వాలి. మరి వస్తున్నాయా? ఫ్రీ గ్యాస్ వస్తుందా? సబ్సిడీ వస్తుందా గ్యాస్ కి? రావట్లేదు. ఏదో ఒక ఇంట్లో ఇచ్చి ఓపెనింగ్ చేసి నేను ఇచ్చినా అంటే అది ఎట్లా కుదురుతుంది? ఫ్రీ బస్ ఇస్తున్నావు, అదే ఇంట్లో ఉండే జెంట్స్ దగ్గర చార్జెస్ బాధట్లేదా? వాటి వల్ల ఆటో కార్మికులకు నష్టం జరగట్లేదా? చాలా జరుగుతుంది. ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. బయటకు వచ్చి అడ్డ మీద కూలీలను అడిగితే వాళ్ళ బతుకులేందో తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ లో పెద్ద ఏసీ కార్లలో తిరుగుకుంటూ ఏసీ రూమ్ లో ఉండే మీకెట్లా తెలుస్తుంది మా కష్టాలు? మేము కూడా అక్కడి నుంచే వచ్చినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మితే మాత్రం ఇంకొక 2-3 ఏండ్లు అట్లే బతకాల్సి వస్తుంది వాళ్ళు. అవే గతుకు రోడ్లు, అవే డ్రైనేజ్ వాటర్లు లీకులు, అవే హైడ్రా వల్ల ఇంకా ఇంకో పెద్ద 2-3 బుల్డోజర్లు వస్తాయి. ఇన్ని రోజులు ఒక్కటే వచ్చిందేమో. ఈ గెలుపు ఒకవేళ నవీన్ యాదవ్ కి గెలుపు ఇస్తే మాత్రం అక్కడి ప్రజలు ఖచ్చితంగా 2 బుల్డోజర్లు వచ్చి అన్ని పడగొడతారు. ఇక ఉన్న ఇండ్లను కూడా పడగొడతారు. ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మీరు టార్గెట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. సరే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వద్దు అని అనుకుంటారు, కాసేపు అనుకుందాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలని చెప్పి అధికారానికి దూరం చేసినాం కదా, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి జూబ్లీస్ ప్రజలు ఆప్షన్ బీఆర్ఎస్ పార్టీ అని అనుకునే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. 100% మేము చెప్తున్నాం కదా, వాళ్ళు కూడా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగ భృతి అనే మాట మాట్లాడిందే వాళ్ళు. వీళ్ళు 4000 ఇస్తామని వీళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు, కానీ నిరుద్యోగ భృతి అని మాట్లాడిందే వాళ్ళు. కానీ నిరుద్యోగ భృతి ఇవ్వలే. అవన్నీ పక్కన పెడితే 10 సంవత్సరాలు నిరుద్యోగుల అసలు వయసు, వాళ్ళ సంతోషాలు అన్ని సాక్రిఫైస్ చేసిరు. వాళ్ళ వల్ల 10 సంవత్సరాలు నష్టపోయారు, అప్పుల పాలయ్యారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రావడం కోసం ఎంత పరితపించిన ప్రజలు ఉద్యోగాల కోసం కూడా అంత పరితపించారు నిరుద్యోగులు. కానీ అనుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ అసలు ఆ రాష్ట్రంలో సుఖ సంతోషాలు మాత్రం లేవు ఇప్పటికీ. ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. ఇంటికి 40,000 50,000 ఒక నెల తన కొడుకు కూతురు తెస్తుందంటే వాటి మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు. అట్లాంటి వాళ్ళకి ఆధారం లేనప్పుడు వాళ్ళ ఆత్మహత్యలు తప్ప ఏం చేసుకుంటారు? ఎలాంటి భరోసా లేదు, ఏం చేసుకుంటారు? అట్లా చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యల పాలైపోయారు. చనిపోయిన పిల్లల మీద కూడా నిందలేసారు, అది కూడా చూసినాం మేము. కాబట్టే బుద్ధి చెప్పినాము, 10 సంవత్సరాల పాలనకి బుద్ధి చెప్పినాము. కనీసం వీళ్ళకి ఆ కృతజ్ఞత ఉండాలి కదా. మళ్ళీ పిల్లలు మమ్మల్ని నమ్మిర్రు. అసలు మొత్తానికే అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత నిరుద్యోగుల వల్లనే మాకు వచ్చింది అని చెప్పేసి అధికారం అని చెప్తున్నారు. కానీ మాటలో ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? మాకు కూడా బాధగానే ఉంది. కష్టపడి గెలిపించుకున్న పార్టీని ఈరోజు బ్లేమ్ చేయాలంటే నోరు రావట్లేదు, చేతులు రావట్లేదు. కానీ తప్పట్లేదు. మీరు ఇచ్చిన హామీలు మా చేతనే మేనిఫెస్టో రాయించి మా చేతనే ప్రచారాలు చేయించి ఈ రోజు నిరుద్యోగులతో మాకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. అందుకే మీకు కూడా బుద్ధి చెప్పాలని మేము ఫిక్స్ అయినాం. బీజేపీ ఏమో ముస్లిం ఓట్లు మాకు ఎట్లయినా పడే అవకాశం ఉండదు, మేము హిందుత్వం ఎజెండాగా పోతాం కాబట్టి. సో జూబ్లీస్లో కూడా వాళ్ళు హిందువులని ఏకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎట్లా మీరు హిందువుల ఓట్లు మీ వైపు వచ్చే అవకాశం ఉంటుందా? అదే పెద్ద మైనస్ బీజేపీది. వాళ్ళు ఎంతసేపటికి కుల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ముస్లింస్ ఓటు మాకు పడవు, మాకు అవసరమే లేదు వాళ్ళ ఓట్లు అన్నట్టు మీరు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మీరు ఎన్ని రోజులు ముస్లింలను దూరం పెడతారు పార్టీకి?
ఎన్ని రోజులు దూరం పెడతారు? మీరు కూడా హిందువులను చూసినట్టు ముస్లింలను ఎందుకు చూడలేకపోతున్నారు సమానంగా ఆ పార్టీలో? ఆ బాధ మాకు కూడా ఉంది. అసలు వాళ్ళ గురించి అయితే అసలు ఏమైనా చెప్పాలంటే ఇది చేయలేదు ఇది చేసిరని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తం ఏం చేస్తుర్రో వాళ్ళు అసలు తెలంగాణలో ఆ పార్టీ ఉందో లేదో కూడా అర్థమైతలేదు. 8 మంది ఉన్నారు, మొత్తం ఏం చేస్తుర్రు అష్టదిక్కులు మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు? గెలిచిన వాళ్ళు ఏమన్నా నిధులు తెస్తున్నారా? అది కూడా లేదు. అసలు వాళ్ళ గురించి మాట్లాడడమే వేస్ట్. ఇప్పుడు అన్ని పార్టీలకు ఇది కీలకమైన ఉప ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే వాళ్ళ ఓటమి ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ సారే కావాలి కేసీఆరే కావాలనుకున్న చర్చ జరుగుతుంది. బీజేపీకి అంత సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. అయినప్పుడు కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అయినా ఒక 5-6 వేలు అయినా ఇస్తాడు, బీజేపీ అయినా 2-3 వేలు అయినా ఇస్తాడు. సో ప్రజలు ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా, కేసీఆర్ 10,000 రూపాయలు ఇచ్చిండు, 2 ఓట్లు కేసీఆర్కి, బీజేపీ అయినా 4-5 వేలు ఇచ్చిండు, ఆయనకు 1 ఓటు, టీఆర్ఎస్ అయినా 2-3 వేలు ఇచ్చిండు, ఆయనకు 1 ఓటు. ఈ చర్చ అయితే ప్రజల్లో కూడా అరే పైసలు తీసుకున్నాం కదా ఓటు వేయాలి అని ఇది కూడా సానుభూతి కూడా చూపించే అవకాశం ఉంటుంది కదా. అయితే దీనికి నేను సమాధానం చెప్తా. కాంగ్రెస్ అయినా 10,000 ఇచ్చిండు అనుకోండి, మీ ఇంట్లో కళ్యాణ లక్ష్మికి ఇంకా ఇవ్వలేదు కదా, మిగతా 1,00,000 ఇస్తా అన్నాడు కదా, 10,000 ఇచ్చినప్పుడు మిగతా 90,000 కూడా వసూలు చేసుకోండి. 1,00,000 రూపాయలు ఈ షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ మహిళలకి 2,500 అన్ని కూడా అన్ని పథకాలు కూడా అన్ని గ్యారంటీలు కూడా వసూలు చేసుకోండి. అన్ని కూడా వసూలు చేసుకోండి, ఇస్తారేమో చూద్దాం. 10,000 కాదయ్యా మాకు ఇవ్వాల్సింది కళ్యాణ లక్ష్మి నా బిడ్డకు రాలేదు, 2,500 నా కోడలికి రాలేదు, నాకు రాలేదు, నెల ఇన్ని ఇవ్వాలి మీరు, 2 సంవత్సరాలు అవుతుంది, లెక్క కట్టి అన్ని వసూలు చేసుకోండి. అది కూడా చెప్తున్నాం కదా. మహిళలకి కావాల్సిన సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ 500 అన్నారు కదా, అది కూడా వసూలు చేసుకోండి, అన్ని వసూలు చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఇస్తారేమో చూద్దాం. ఇచ్చినప్పుడు మీరు ఎవరు కోటేయాలో చూసుకోండి. సరే, అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే కాబట్టి పైసలు వసూలు చేస్తారు, తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా పైసలు ఇస్తారు కదా ఓటుకి, ఇస్తారు. అసలు వాళ్ళ పాలన 10 సంవత్సరాలు చూసిర్రు కదా, అసలు వాళ్ళ అసలు పోటీలోనే ఉండరని నేను అనుకుంటున్నా. 100% ఉండరు. ఎందుకంటే సెంటిమెంట్ కే ఓట్లు పడాలంటే ఫస్ట్ నాకే పడతాయి కదా. సిట్టింగ్ సీట్ అది. మాగంటి గోపినాథ్ చనిపోయిండు, సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ 3 సార్లు మాగంటి గోపినాథ్ చేసిన సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా తీసుకుంటారు మీరు? ఇప్పుడు నేను చెప్తున్నా కదన్న, సెంటిమెంట్ కే ఓట్లు పడేది ఉంటే నాకే ఎక్కువ పడతాయి. నాకు ఇంకా కుటుంబమే లేదు, నాకే ఎక్కువ పడతాయి ఓట్లు. అంత సెంటిమెంట్ పండాలంటే, కానీ సెంటిమెంట్లకి ఓట్లు పడవు. అక్కడ ఏదైనా మనం చేసేది చెప్పాలి, అక్కడ నష్టపోయింది చెప్పాలి, అక్కడ ఏమేం చేస్తామో మనం కూడా వాళ్ళకి చెప్పగలగాలి. ఇంకా ఈ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయట్లేదో కూడా మనం చెప్పగలగాలి. ఇక జూబ్లీ హిల్స్ అంటే 10 మంది పేదలు ఉంటే 100 మంది, 10 మంది ధనికులు ఉంటే 100 మంది పేదలు ఉంటారు. అందరు కూడా ధనికులే ఉండరు అక్కడ. నేను చూసిన లెక్క ప్రకారం బస్తీలే ఎక్కువ ఉన్నాయి అక్కడ. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామో చెప్పాలి మనం. అది చెప్పకుండా ఈ సిట్టింగ్ సీట్ కాబట్టి గెలుస్తా, ఇప్పుడు నేను డబ్బు పంచుతా కాబట్టి గెలుస్తా అనుకుంటే డబ్బుతోనే రాజకీయం కాదు కదా. అట్లా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది ఎలాంటి పార్టీ సపోర్ట్ లేకుండా ముందుకొచ్చి గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సపోజ్ తీన్మార్ మల్లన్న గారే ఇండిపెండెంట్ గానే అసలు పల్లా రాజేశ్వర రెడ్డికి మంచి గట్టి పోటీ ఇచ్చిర్రు, గట్టి భారీ మెజార్టీ స్వల్ప మార్పుతోనే ఓడిపోయారు తప్ప వాళ్ళు గట్టి పోటీ అయితే ఇచ్చిర్రు కదా. మేము కూడా అట్లే అనుకుంటున్నాము. అసలు మాకైతే నమ్మకం ఉంది, ఈ పోటీలకు ఈ పార్టీలకు ధీటుగా మేమైతే పోటీ చేయగలుగుతామని వచ్చేసి అయితే మాకు నమ్మకం. మీ ప్రచారం హడావిడి ఉండబోతుందా? కాన్వాయిలు, వెహికల్లు, డప్పులు, సౌండ్ ఇదంతా హడావిడి ఉంటుందా? సింపుల్ గా ప్రచారానికి లేదు, ఇప్పుడైతే సింపుల్ గానే ఉంటది. ఇప్పుడైతే సింపుల్ గానే అందరం వెళ్ళి ఇంటింటి ప్రచారమే చేయబోతున్నాం. ఓకే, జూబ్లీ హిల్స్ మొత్తం కవర్ చేస్తారా? చేస్తాం మాక్సిమం. మా ఓపిక ఎంత తిరిగే వీలుంటే అంత తిరుగుతాం. ఓకే, ఆ లోపు ఎవరన్నా కాన్వాయ్ ఇచ్చి దాతలు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు చూస్తాం, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాలినడకనే చేస్తాం. ఓకే, ఎవరన్నా అంటే నీ పైన ఉన్న అంటే ఆస్మ గెలవాలని ఎవరైనా ఆలోచన ఉంటుందో వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వెహికల్ పెట్టుకుంటాం. ఎందుకంటే 3 లక్షల ఓటర్లు కదన్నా, 3 లక్షల చిల్లర ఓటర్లు ఉన్నారు. అంతమందిని ఒక 15 రోజుల్లో మనం కవర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ అయితే ఖచ్చితంగా కలవాలని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనే మా ఎమ్మెల్యేకి కానీ ఎవరికైనా ఓటేసేటప్పుడు నేనే అనుకుందు, ఆ ఎమ్మెల్యే ఒకసారి కూడా మొహం చూపించలేదు మన వాడకొచ్చి ఆయనకి ఏంది ఓటేసేది అని నాకే అనిపిస్తుండే. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా మన గురించి అట్లే అనుకుంటారు కదా, ముక్కు మొహం తెలియని పిల్ల మనం ఎట్లా ఓటేయాలని వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉండే ఏరియాలో ఒక్క స్పీచ్ అయినా ఇవ్వాలని ఉంది నాకు. ఓకే, సో చివరిగా ఏం చెప్తారా? మరి కాసేపట్లో ప్రచారానికి వెళ్తున్నావు కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు?
మీరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మీ ఇబ్బందులు మాకు తెలుసు, మేము కూడా సమస్యలతోనే అక్కడికి వచ్చినాము. కానీ మీ సమస్యలు చూసిన తర్వాత మా సమస్య చాలా చిన్నబోయింది. మేము ఒక సమస్య మీద మేము అక్కడికి వచ్చినాము, కానీ మీరు పడుతున్న కష్టాలు మీ సమస్యలు చూసిన తర్వాత మాకు అసలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాబట్టి ఈ హైడ్రా వల్ల మీరు ఎవరెవరైతే నష్టపోయారో మీరు, అలాగే ఇప్పుడు మా ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళు మైనార్టీ డిక్లరేషన్ అమలు కాక వాళ్ళు, ఈ బీసీ బిడ్డలు, ఈ ఎస్సీ ఎస్టీ బిడ్డలు వీళ్ళంతా హైడ్రా వల్ల నష్టపోయి అక్కడ కనీసం ముస్లిం చనిపోతే ఖబరస్థాన్ కూడా లేదు, భూమి కూడా కేటాయించట్లే. ఎందుకు? ఈ ఎలక్షన్ తర్వాత కేటాయిస్తారట. అంటే ఎలక్షన్ లోపు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? మనిషి ఎలాగో బతుకున్నప్పుడు సుఖం లేదు, ఈ వీళ్ళ వల్ల పార్టీల వల్ల అంత ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత కూడా కనీసం భూమిలో కలిసే మార్గం కూడా లేదా? అది కూడా ఇబ్బందే కదా అక్కడ. కాకపోతే వాళ్ళు గమనించి అన్ని పార్టీల వల్ల నష్టపోయిన అభ్యర్థులు మీకు బాగా తెలిసి ఉంటది ఎవరెవరు ఏంది అనేది. నేను కూడా కొత్త అభ్యర్థిని అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి నా మాట విని నాకు అవకాశం ఇస్తే మీ జీవితాలు మారే అవకాశం ఉంటది. నేను కూడా మీలాంటి మామూలు మధ్యతరగతి అమ్మాయిని కాబట్టి మీ ఇంట్లో మీ కుటుంబంలో ఒక భాగస్వామినై మీ ఇంట్లో కలిసిపోయే అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇవ్వగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ గుర్తుతో ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. ఈ గుర్తు ఎలక్షన్ కమిషన్ మీకు టార్చ్ లైట్ గుర్తు ఇచ్చినది. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బ్యాటరీ టార్చ్, ఆ తర్వాత సీసీటీవీ కెమెరా. ఓకే, సో ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు? అక్కడ జూబ్లీ హిల్స్ మొత్తం చీకట్లు కమ్ముకున్నట్టు ఉంటది. ఇప్పుడు దీంతో ఇలా వెలుతురు నింపాలని, నా గుర్తుతోటి వెలుతురు నింపాలని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నా నేను. ఈ గుర్తు ఎవ్వరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు, నేను ఒక్కదానే సెలెక్ట్ చేసుకున్నా. అందుకే ఇది నాకే ఇచ్చేసారు. జూబ్లీ హిల్స్ చీకట్లో ఉంది, కారు చీకట్లో ఉంది, చీకట్లు కమ్ముకున్నాయి. చలికాలంలో మబ్బులు మంచు కమ్ముకుంటది, కానీ అక్కడ మాత్రం చీకట్లు కమ్ముకున్నాయి. కాబట్టి ఆ చీకట్లని పారద్రోలాలని చెప్పేసి నా ప్రయత్నం. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. కంటిన్యూ చేయండి మీ ప్రచారం. ఖచ్చితంగా పక్కా తెలంగాణ 100% సపోర్ట్ చేస్తుంది. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నిరుద్యోగి ఆస్మాతో స్పెషల్ ఇంటర్వ్యూ. దయచేసి జూబ్లీస్లో ఉన్న ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి అన్ని పార్టీలు మనకు మోసం చేస్తూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పుడున్న అధికార పార్టీ కూడా మనకు ఇంకా మోసం చేస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, స్కూటీలు ఇస్తామని చెప్పారు, నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. సో ఇట్లా అన్ని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాబట్టి నేను పదే చెప్తా ఉన్నా, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దయచేసి అన్ని పార్టీలను మనం ఆల్రెడీ చూసినాం. బీజేపీ వాళ్ళకేమో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆలోచన వాళ్ళకి లేదు, గెలవరు కూడా, అలా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. దయచేసి ఒక్కసారి నిరుద్యోగి ఆస్మ గనక మనం అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యని ఇంకా మనం లేవనెత్తిన వాళ్ళం అవుతాం, నిరుద్యోగులకు ముఖ్యంగా ఒక మనోధైర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి తెలంగాణ మొత్తం ఈ జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నది. నేను పదే చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల భవిష్యత్తు, వాళ్ళ బతుకులు మారాలి అంటే జూబ్లీ హిల్స్లో ఆస్మ గెలిస్తే మనం నిరుద్యోగులందరినీ కాపాడుకున్న వాళ్ళమైతాం. దయచేసి పక్కా తెలంగాణ జూబ్లీ హిల్స్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాను. ముఖ్యంగా ముస్లిం ఆడపడుచులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తోటి ఆడపడుచు మరి కాసేపట్లో మీకు ఓటు అడగనీకి రాబోతూ ఉంది. ఆదరించండి, సపోర్ట్ చేయండి. ఒకవేళ ఓటు వేయని వాళ్ళు కూడా అట్లీస్ట్ మనోధైర్యం అన్న నింపే ప్రయత్నిస్తామో బలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. చూసుకోండి, పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.